తనువులో ప్రాణములు తరలిపోయడి వేళ నీ స్వరూపమును ప్రార్థించునతడు. తనువులో ప్రాణములు తరలిపోయడి వేళ నీ స్వరూపమును ప్రార్థించునతడు. నిమిషమాత్రములో నిన్ను చేరునుగాది యముని చేతికి చిక్కి శమలపడడు. పరమ సంతోషాన భజన చేసడి వారి పుణ్యమే మనవచ్చు భోగిశయన. మోక్షము నీదాసముక్తులకు ముక్షులకగుగాని నరకమెక్కడిదయ్య నలిన నేత్ర. కమలనాభని మహిమలు కానలేని తుచ్చులకు ముక్తి దొరకుట దుర్లభంబు. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహదురిత దూర. 2024 ఏప్రిల్ నెల 16వ తారీఖు మంగళవారం అష్టమి సాయంత్రం 4:25 వరకు. తర్వాత తెల్లవారుజామున 2:40 నుండి 4:22 వరకు కూడా వర్జం అంటే విడువదగిన సమయం, ఏ పని చేయకూడని సమయం. ఇది అష్టమి మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రీతైన రోజు. అట్లాగే అష్టమి కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రీతైన రోజు. మంగళవారం అష్టమి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రీతైన రోజు. పునర్వసు నక్షత్రం బుధుడికి కన్యారాశికి మిథున రాశికి సంబంధించిన పునర్వసు నక్షత్రం. అట్లాగే పుష్యమి కర్కాటక రాశికి సంబంధించిన రోజు. ఈ మంగళవారం రోజున పునర్వసు నక్షత్రం బుధుడికి, పుష్యమి నక్షత్రం గురువుకి, చంద్రుడికి. చంద్రుడు, బుధుడు, గురువు. మరి కుజుడు అంగారకుడు, అంటే వరుస వచ్చేసరి చంద్రుడు, మంగళవారం కుజుడు, బుధవారం బుధుడు, గురువారం గురువు. 4 గ్రహాలకి 16వ తారీఖు పూజ చేయదగిన సమయం. పునర్వసు నక్షత్రం 4వ పాదంలో రామచంద్రమూర్తి పుట్టాడు. పుష్యమి నక్షత్రం ఎంత విశేషమైందంటే ఇజ్యాద్యౌ తిష్య పుష్యేతు పూజితో గురునామక వాగీశ్చామరేజ్యశ్చ జీవో దేవ పురోహిత అని. దేవతలకు కూడా చెప్పగలిగిన శక్తి కలిగిన వాళ్ళు పుష్యమి నక్షత్రంలో పుడతారు అని శాస్త్రం చెప్పున్నది. కాబట్టి ఈ రాశి వాళ్ళు చంద్రుడిని, అంగారకుడిని, బుధుడిని, బృహస్పతిని, ఆఖరికి గురువుని, తల్లిదండ్రుల్ని, ఆఖరి భార్యను కూడా పూజించడం అంటే కాళ్ళు పట్టుకొని పూజ చేయటం కాదు. భార్యకు మంచి చీర, పూలు ఇట్లాంటివి తెచ్చిపెడితే, గాజులు ఇట్లాంటివి తెచ్చిపెట్టావనుకో నీ భార్యకి మితమైన ఆనందం కలుగుతుంది. నీ తల్లిదండ్రులకి ఏం పెట్టద్దు, కాళ్ళు పట్టుకొని దండం పెట్టు చాలు. పిల్లవాడు కాళ్ళు పట్టుకొని దండం పెడితే వాళ్ళ ఆనందానికి అవధులు ఉండవు. కాకుండా తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో పారటం కాదు కావాల్సింది. తల్లిదండ్రుల్ని పూజించాలి, గురువుని పూజించాలి. చెప్పినట్లు ఈ 16వ తారీఖు చంద్రుణ్ణి, అంగారకుణ్ణి, బుధుణ్ణి, బృహస్పతిని, పిప్పలి చెట్టుని పూజిస్తే మీకు ఎంతైనా సత్ఫలితం వస్తుంది. ఇంతగా ఇన్ని విధాలుగా ఎందుకు చెబుతున్నాననేది ఆలోచించండి. ఎవరైతే అవసాన సమయంలో, ఇందాక చెప్పిన పద్యం అర్థం ఏంటి, అవసాన సమయంలో ఎవరైనా సరే భగవంతుడిని ప్రార్థన చేస్తూ భగవంతుడిని మనస్సులో తలుచుకుంటూ ఎవడైతే ప్రాణం వదులుతాడో వాడు ఎన్ని పాపాలు చేశాడన్నది కాదు, సాక్షాత్తు పరమాత్మలో ఐక్యమవుతాట. అటువంటి మంచి జ్ఞానం కలిగిన పనులు మనం చేయాలి అంటే ఇట్లాంటి దేవతా పూజలు, తల్లిదండ్రుల పూజలు, ఏ వారానికి ఆ వారం సంబంధించిన పూజలు ఇట్లా చేయటం చాలా మంచిది. ఆదివారం సూర్యుడిని పూజించాలి. తర్వాత ఇవన్నీ రోజు చెబుతూనే ఉన్నాం. కానీ మీకు ఎటువంటి సమస్య ఉన్నా, మీకు ఎటువంటి అవసరం ఉన్నా, మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే, తారీఖు, నెల, సంవత్సరం టైము ఉంటే మీ జాతకం చెప్పబడుతుంది. కాదండి మాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు ఎట్లాగంటే మీ అరిచేతుల ద్వారా, సాముద్రికం ద్వారా కూడా మీ జాతకం చెప్పబడుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా రండి, మానవుడి యొక్క జీవితంలో ఒక చెడు టైం అంటూ వస్తుంది. ఆ చెడు టైము ఎంత అవస్థ పడుతుందంటే చెప్పరాని అవస్థ కలుగజేస్తుంది. ఇవాళే నాకు ఒక ఫోన్ వచ్చింది.
పెద్ద డాక్టరు, విపరీతమైన ఆపరేషన్లు చేసే డాక్టరు. చూడండి, తలుపు సందులో పడి ఈ వేలు మొత్తం కట్ అయినాయి. ఈ వేలు మొత్తం కట్ అయిన ఆపరేషన్ చేశారు. కానీ ఆ వేళ్ళు వంగి స్వాధీనానికి రావాలంటే ఫిజియోథెరపీ 6 నెలలు పడుతుందో సంవత్సరం పడుతుందో తెలియదు. వాళ్ళ నక్షత్రం ఏంటి? శతభిష నక్షత్రం, కుంభరాశి. కుంభరాశిలో శని ఉన్నాడు. మరి అవి తెలుసుకొని ముందుగా ఉండుంటే, ఆ గ్రహానికి తగినటువంటి శాంతి చేసుకొని ఉంటే ఆవంత అవస్థపడేది కాదు. విపరీతమైన డాక్టరు, ఎప్పుడూ ఆపరేషన్లు ఉంటాయి. భార్యాభర్తలు ఆపరేషన్లు చేస్తారు. ఎంతోమందికి సేవ చేసే వ్యక్తులు వాళ్ళు ఇట్లా ఇబ్బంది పడ్డారు అంటే ఏమిటి కారణం? ఆగామి, సంచిత, ప్రారంధాలను 3 ఉన్నాయి. పూర్వజన్మలో చేసింది, మనల్ని కన్నవాళ్ళు చేసింది, మనం చేసుకున్న కర్మల వల్ల రకరకాలైన బాధలు అనుభవిస్తాము. ఆ బాధల నుండి మనం బయటపడాలి అంటే గ్రహశాంతులు, దేవతా పూజలు, ఇవన్నీ కాక మీరు పుట్టిన టైమును బట్టి మీ సాముద్రికం ద్వారా ఎప్పుడైనా మనిషి పుట్టినప్పుడు వేలిట్ట ముడుచుకొని పోయి ఉంటాయి. తర్వాత ఈ చేతులు బాగా తెరవబడతాయి. మళ్ళీ ప్రాణం పోయేటప్పుడు ఈ వేలట్టగా ముడుచుకుపోతాయి. ఏమిటయా అంటే ఈ గుప్పెట్లో ఉంటుంది మొత్తం, జాతకం మొత్తం ఈ గుప్పెట్లోనే ఉంది. వయస్సు పెరిగిన కొద్దీ చేతులు తెరుచుకుంటున్నాయి. వయస్సు పెరిగిన కొద్దీ చేతులు తెరుచుకుంటున్నాయి. దీని ద్వారా సాముద్రికం చెప్పచ్చు. ఈ మొహం చూసి చెప్పచ్చు. 3 రేఖలు ఉన్నాయి, దాన్ని బట్టి చెప్పచ్చు. నీ నడకని బట్టి చెప్పచ్చు. నువ్వు వచ్చిన టైముని బట్టి చెప్పచ్చు. నువ్వు పుట్టిన టైముని బట్టి చెప్పచ్చు. నీ చేతిలో రేఖల్ని బట్టి చెప్పచ్చు. ఇట్లాంటి విద్యలు అనేకం ఉన్నాయి. ఇట్లాంటి విద్యలు తెలిసిన వాళ్ళని అడిగి అన్ని విధాలా మీరు బాగుండటానికి చేసుకోవటం చాలా మంచిది. ఎటువంటి దాన్నైనా సరే చెప్పడానికి సంసిద్ధతగా ఉంటాము. స్వస్తి.